ఈరోజు జూలై 17వ తేదీ శుక్రవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,790 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,058 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,16,040 పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 1 ఔన్స్ $3,985 పలుకుతుంది. బంగారం ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో అసలైన కారణాల విషయానికి వస్తే ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అమెరికా ట్రెజరీ బాండ్పై వచ్చే రాబడి పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్లపై తరలిస్తున్నారు. ఫలితంగా బంగారం మంచి ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పసిడి గిరాకీ తగ్గి ధరలు తగ్గడం ప్రారంభించాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా పెరిగి బంగారం పైన ఒత్తిడి పెంచింది. దీనికి తోడు డాలర్ విలువ 0.3% పెరిగి బంగారం ధర మరింత తగ్గడానికి ఉపయోగపడింది. అలాగే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ ద్రవ్యోల్బణం అదుపులోకి తేవడానికి వడ్డీ రేట్లు పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా జూన్ నెలలో అమెరికా వినియోగదారుల ద్రవ్యోల్బణం తగ్గినట్లు తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే ఉత్పత్తిదారుల ధరల సూచి PPI కూడా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని 55% మంది CME ఫెడరల్ వాచ్ టూల్ ద్వారా తమ అభిప్రాయం వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు క్షీణించడం ప్రారంభించాయి. బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా $4,000 దిగువకు పడిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గడం చూడవచ్చు. దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర వరుసగా 1,40,000 తగ్గి రావడంతో ఒక్కసారిగా పసిడి ప్రియులో ఆనందం నెలకొందని చెప్పవచ్చు. బంగారం ధర చాలా రోజుల తర్వాత తగ్గుతున్న నేపథ్యంలో అలాగే ఆషాఢ మాసం కూడా రావడంతో నగల సేల్స్ పెరిగే అవకాశం ఉందని షాపుల యజమానులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆషాఢం తర్వాత శ్రావణ మాసంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ధర తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడే బంగారం కొనుగోలు చేస్తే మంచిదని చాలామంది కస్టమర్లు భావించే అవకాశం ఉందని బంగారు షాపు యజమానులు చెప్తున్నారు.